హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా యూనిక్గా మేక్ చేసిన కలెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ కొన్ని సెట్స్ కలెక్షన్స్ అలా డిఫరెంట్గా యూనిక్గా మేక్ చేసిన జ్యువెలరీ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక దయచేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన బెల్ ఐకన్ కంపల్సరీగా నొక్కండి, ఎందుకంటే దానితో మీకు ఎవ్రీ వీడియో అప్డేట్ వచ్చేస్తుంది. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. అండ్ ఇవాల్టి కలెక్షన్లోనైతే ఫస్ట్ కోరల్ విత్ పర్ల్ మాల. పర్ల్స్ అన్నీ కూడా ఇలా గుత్తులుగా వచ్చేస్తాయి. మాల అంతా కూడా చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట. దీస్ ఆర్ ద సెమీ ప్రీషియస్, వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. కటుతీగ వర్క్తో వచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో మేక్ చేసేమా అన్నంత చక్కగా ఉంటుందన్నమాట. వయసు అంటే ఇక్కడ చాలా దగ్గరగా వచ్చాయి పర్ల్స్లో. మీకు చూడండి, మేకింగ్ తెలిసిపోతుంది ఎంత నీట్గా ఉంది అనేది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద మైక్రోప్లేటెడ్. అల్లిక అంతా కూడా అలాగే వచ్చేస్తుంది, చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఆ పర్ల్ విత్ కొరల్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్గా ఉంటుంది. పర్టికులర్గా దీనికి బాగుంటుంది, దీనికి బాగాలేదు అనుకున్నా మొత్తం ఓవరాల్గా అన్నిటికీ అంటే కలర్, శారీ కలర్తో సంబంధం లేకుండా దేంతో అయినా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా ఉంటుంది. బ్యాక్ వచ్చేసి మీకు అడ్జస్టబుల్ చైన్ ఇలా వచ్చేస్తుంది అనమాట. యూ కెన్ సీ చాలా చక్కగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. సింపుల్ అకేషన్స్కి నిండుగా ఎంత బాగుంది చెప్పండి. అసలు మనం పెట్టే ప్రైస్కి ఈ వర్క్కి ఏమైనా పోలికుందా? అంత బ్యూటిఫుల్ ప్రైస్లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ అంటే ఎన్నైనా కొనుక్కోవచ్చు కదా. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వీటికి పర్ల్స్లో వచ్చిన ఎలాంటి ఇయర్ రింగ్స్తో అయినా పేరప్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఇంకొక చూపిస్తాను. బట్ ఇదేంటంటే కావాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఇలా హాఫ్ బుట్టలాగా వచ్చేస్తుంది అనమాట. మీకు పైకి అంతా కూడా కూరలు వచ్చేసి కిందికి అంతా కూడా పర్ల్ వచ్చేస్తుంది. ఇలా కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు పర్ల్ అండ్ కూరల్ కాంబినేషన్లో. ఇది కావాలనుకుంటే కనుక మీరు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది, 490 రూపీస్. ఓకే, లేదు ఏదైనా పర్ల్స్తో మేము పేరప్ చేసుకుంటామన్నా దెర్ ఈస్ నో ప్రాబ్లం, హ్యాపీగా పేరప్ చేయండి. అందుకే ఎక్కడైతే ఛాన్స్ ఉంటుందో అక్కడ నేను సపరేట్ చేసేస్తాను అనమాట. కొన్నిటికి ఆప్షన్ ఉండదు, దీంతో పాటుగా ఇచ్చేయాల్సి ఉంటుంది. కొన్నిటికి ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ ఉన్నప్పుడు రెండింటిని తప్పకుండా సపరేట్ చేస్తాను. ఎందుకు అంటే మీకు అది అడిషనల్ బర్డెన్ కాకుండా ఉండడానికి. ఓకేనా. అండ్ దీంతో పాటుగా ఒక అందమైన కంటె నక్షీ వర్క్లో వచ్చేస్తుంది. కార్వింగ్ విత్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ జడావ్ కుందన్లో వచ్చేస్తుంది. హై క్వాలిటీ స్టోన్ వర్క్, మధ్యలో అంతా కూడా మీకు కార్వింగ్ వచ్చేస్తుంది. స్టోన్ అంతా కూడా చాలా చాలా చక్కగా నీట్గా రాయల్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ కెన్ సీ హియర్ ఎంత బాగుందో కదా. వెరీ ఎలిగెంట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో మేక్ చేసుకుంటామా అంత చక్కగా ఉంది. పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ కుందన్లో ఈ క్వాలిటీలో కనుక జడావ్ కంటే కనుక వచ్చేస్తే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ అనేది దాదాపు రియలిస్టిక్గా ఉంటుంది, నీట్గా న్యాచురల్గా ఉంటుంది. జడావ్ వర్క్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్తో పేరప్ చేసినా, ఐదర్ స్టడ్స్ అవ్వచ్చు, లేదంటే బుట్టాస్ అవ్వచ్చు, లేదా వేట్తో పేరప్ చేసినా కూడా యాజ్ ఇట్ ఈజ్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. గోల్డ్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ నీట్ అండ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దెన్ విల్ గో విత్ అ స్మాల్ నక్షి వర్క్లో ఉన్న బాల్స్. ఇవన్నీ కూడా మీకు జస్ట్ బ్లాక్ మెటాలిక్ టచ్లో వస్తుంది బాల్ అంతా కూడా. ఇదిగో చూడండి, సింపుల్ కాదు. గోల్డ్లో కనుక మనం నక్షి చేయిస్తే ఎలా వచ్చేస్తుంది, బ్లాక్లో టచ్అప్తో అలా వచ్చేస్తుంది బాల్స్ అన్నీ కూడా. కిందికి వచ్చేసి రియల్ కర్బూజా బాల్స్ వచ్చేస్తాయి, ఇలాగా బేబీ పింక్ అల్లికే వచ్చేస్తుంది. ఇవి యాజ్ ఇట్ ఈజ్గా గోల్డ్లో కనుక కట్టుతీగతో ఎలాగైతే అల్లి చేస్తామో అలాగే వచ్చేస్తుంది అన్నమాట కంప్లీట్గా. కింద ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రమే మీకు అరౌండ్ 8 అలా వచ్చేస్తాయి.
ఇదంతా కూడా రియల్ కర్బూజా బీడ్స్ విత్ నక్షి బాల్స్తో వచ్చేస్తాయి. పైనుంచి ఇక్కడి వరకు అంతా కూడా మీకు ఒకటే నక్షి బాల్స్ వచ్చేస్తాయి. ఓన్లీ కింద మాత్రమే కలర్ కాంబినేషన్ ఉంటుంది. మీకు ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా ఇస్తాను, చూడండి ఒకసారి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. ఇందులో మీకు మంచి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయి. ఐ షో యూ వన్ బై వన్. దిస్ ఈజ్ విత్ అ పర్పుల్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఇక్కడ ఓన్లీ గోల్డ్ బాల్ లైక్ డౌన్ ప్లేస్కి వచ్చేసరికి ఏంటంటే పర్పుల్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా సేమ్ నక్షి బాల్స్, సేమ్ ఫినిషింగ్. ఇవి కొంచెం స్మాల్ సైజ్లోనే వస్తాయి బాల్స్. ఇన్ జనరల్గా అయితే మనకి 8mm సైజ్లో వస్తాయి, బట్ ఇది అప్రాక్సిమేట్లీ ఇన్ బిట్వీన్ 4 to 6 mm ఉంటుంది. ఎందుకంటే కట్టింగ్ వచ్చేసింది కాబట్టి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చెప్పడానికి ఉండదు. రఫ్గానైతే 4 mm అని చెప్పొచ్చు, బట్ కట్టింగ్ అదంతా చూసుకుంటే సమ్టైమ్స్ దే విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ 6 mm కూడా అనుకోవచ్చు. ఇలా వచ్చేస్తాయి. కిందికి వచ్చేసి మళ్ళీ సేమ్ రియల్ కర్బూజా వస్తాయి విత్ డార్క్ పర్పుల్ బీడ్స్లో వచ్చేస్తాయి అనమాట కర్బూజా అంతా కూడా. ఓకే, ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది, దట్ ఈజ్ అ మింట్ గ్రీన్. ఇది కూడా సేమ్ ప్రైస్ 950 రూపీస్. ఇంకొంచెం మీరు యూనిక్గా ఏమైనా మేక్ చేసుకోవాలనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ కాంబినేషన్లో కనుక శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఉంటే ఇలా స్టెప్ బై స్టెప్ చేసేసుకోవచ్చండి. ఒక లైన్ అంతా కూడా గ్రీన్, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే మేక్ చేసి ఇవ్వమంటే ఇలాగే మేక్ చేసి ఇస్తాం. ఇదిగోండి ఇలా 4 కలర్స్లో వస్తుంది అనమాట. అంటే బేస్డ్ ఆన్ యువర్ శారీ కనుక ఇట్లా 4 లైన్స్లో కావాలంటే 4 లైన్స్లో కూడా మేక్ చేసేసుకోవచ్చు. ఇన్ జనరల్గానైతే ఇవన్నీ కూడా 2 లైన్స్లోనే వచ్చాయి మేకింగ్ అంతా కూడా. కొంచెం హెవీగా యూనిక్గా చేసుకోవాలి అనుకుంటే అది కూడా ఒక ఆప్షన్. జస్ట్ దట్ ఈస్ ఒక అడ్వైస్ అనుకోండి. ఓకే, ఇది కూడా సేమ్ మీకు మంచి మింట్ గ్రీన్లో వచ్చేస్తాయి కర్బూజా బాల్స్. ఇలా వచ్చేస్తుంది. ప్రైస్ ఈ సేమ్, దట్ ఈస్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యాకర్ పార్ట్ అంతా కూడా మీకు లిటిల్ బిట్ ఆఫ్ అడ్జస్టబుల్ చైన్ వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది చైన్. అండ్ నక్షి బాల్స్ సేమ్ 5+3 డౌన్ బాల్స్ ఇలా వచ్చేస్తాయి. సో ఇలాంటి గోల్డ్ బాల్స్లో కానీ గోల్డ్ ఇయర్ రింగ్స్ కానీ ఏది పెట్టినా కూడా దీనికి సెట్ అయిపోతుంది. దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. మీకు ఇదంతా కూడా స్టోన్స్లో వచ్చేస్తుంది, విత్ జీజే పాలిషింగ్లో వస్తుంది. కోరల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట. యూ కెన్ సీ ద మల్టీ, అంటే రెగ్యులర్ కలర్ కాంబినేషన్ కాకుండా కోరల్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ఓకే, ఎలాంటి డార్క్ కాంబినేషన్లో ఉన్న శారీస్ మీదకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లుక్ వైజ్గా నీట్గా ఉంది. ఫినిషింగ్ కానీ స్మూత్నెస్ కానీ ఆ నీట్నెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. మీకు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ నాట్ టూ బిగ్ సైజ్ ఇయర్ రింగ్, మరీ బిగ్ సైజ్ కాదు. యూ కెన్ సీ ఫినిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత నీట్గా ఉందో చూసేసుకోవచ్చు. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, ఇదిగో ఇలా వచ్చేస్తుంది, గ్రీన్ స్టోన్తో వచ్చేస్తుంది. అండ్ లోపలంతా కూడా కోరల్తో టచ్అప్ వస్తూ వచ్చిన కలెక్షన్ అనమాట ఇదంతా కూడా. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1950. బ్యాకర్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా గోల్డ్ చైన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్.
మీకు ఇదంతా కూడా బ్లాక్ స్టోన్లో వచ్చేస్తుంది. ఇదిగో కంప్లీట్గా బ్లాక్ స్టోన్. బ్లాక్ స్టోన్కి ఇలా స్టెప్ వైజ్గా వచ్చేసి కింద అంతా కూడా కోరల్స్ వచ్చేస్తాయి కంప్లీట్గా. బ్లాక్లో ఎలా ఉంది స్టోన్ అంటే 18 క్యారెట్ రెప్లికా ఉంటుంది చూసారా, అలా వచ్చేసింది స్టోన్ అంతా కూడా. ఫ్లాట్గా వచ్చేస్తుంది అండ్ కంప్లీట్గా గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది అనమాట. కిందంతా కూడా కోరల్స్ వచ్చేస్తాయి ఇలాగా. జస్ట్ మాల్ అంతా కూడా ఫాల్ అయినట్టుగా ఉంటుంది. ఇలా నెక్ దగ్గరగా పెట్టుకున్నా బాగుంటుంది, లేదంటే కొంచెం కాస్త కిందికి వదిలేసినా కూడా బాగుంటుంది. ఓకే, అండ్ వీటికి వచ్చేసి దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్. కంప్లీట్గా మీకు స్క్రూ లాగా వచ్చేస్తుంది, బ్లాక్ స్టోన్ వచ్చేస్తుంది, కోరల్ వచ్చేస్తుంది, ఇలా వస్తుంది ఇయర్ రింగ్ అనేది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. చాలా చాలా ఫ్లాట్ స్టోన్ అనమాట ఇదంతా కూడా, వెరీ ఫ్లాట్ బ్లాక్. The next is ఇది వచ్చేసి ఏంటంటే పర్ల్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో బీడ్స్, జస్ట్ అల్లికలాగా వచ్చేస్తుంది. అండ్ మాల అంతా కూడా ఇలా వచ్చేసి మనం ఇలా రోల్ చేసుకొని వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా విప్పేసుకొని ప్లెయిన్ లైన్స్గా అయినా వేసేసుకోవచ్చు. బట్ దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ మధ్య మధ్యలో పర్పుల్తో టచ్అప్ ఇస్తూ మేక్ చేసిన కలెక్షన్ అనమాట. కొన్ని పర్పుల్ కాంబినేషన్ శారీస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ బ్లూ షేడ్స్లో ఉన్న శారీస్ మీద కావచ్చు, లేదంటే ఇంకేమైనా డార్క్ కలర్ శారీస్ మీద కానీ పేరప్ చేస్తే కనుక చక్కగా ఉంటుంది. అండ్ ఇంకొంచెం మోడర్న్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సింపుల్గా బీడ్స్ మధ్యలో జస్ట్ పర్పుల్తో టచ్అప్ వచ్చిన మాల అనమాట. చాలా క్లాసీగా ఉంటుంది. ఇవన్నీ షుగర్ బీడ్స్ మధ్యలో వచ్చేసి ఇలా పర్పుల్తో టచ్అప్. ఓకే, బాగుంటుంది, వేస్తున్నా కూడా రాయల్గా ఉంటుంది. బ్యాకర్ పార్ట్ అంతా కూడా మీకు థ్రెడ్తో వచ్చేస్తుంది అనమాట, అల్లిక అంతా కూడా. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 850. మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి అన్నమాట. జస్ట్ మీరు మేకింగ్కే పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది ఆల్మోస్ట్ 15 ఈజీగా ఉంటాయి. 15 లైన్స్ అయితే ఈజీగా ఉంటాయి. ఒక్కొక్కటి దాన్ని కౌంట్ చేస్తూ ఒక్కొక్క దగ్గర పర్పుల్, ఒక దగ్గర రౌండ్, ఒక దగ్గర మొనాలిసా అలా వేస్తూ మేక్ చేసిన మాల అన్నమాట. కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టేసి కరెక్ట్గా వేస్తే కనుక దీని లుక్ అనేది నార్మల్గా ఉండదు, అంత బాగుంటుంది. దీన్ని కొంచెం రోల్ చేయండి, రోల్ చేసి వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్. ఇవన్నీ ఏంటంటే మోసనాయిట్లో వచ్చిన కలెక్షన్ అనమాట. ఇదంతా కూడా మీకు కంప్లీట్గా విక్టోరియన్ పాలిషింగ్లో మోజనైట్ స్టోన్ సింగిల్ లైన్ అలా వచ్చేస్తుంది అనమాట. అంటే వితౌట్ పెండెంట్ వచ్చేసి చూడ్డానికి కూడా మంచి క్లాసీ లుక్లో ఉంటుంది. యూ కెన్ సీ హియర్ ఎంత హై క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ ఈ మధ్యది అనేది. అండ్ అవుటర్ స్టోన్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చూసేసుకోండి. అండ్ మిడిల్ వచ్చేసి రూబీ ఉంటుంది, బ్లాక్ పాలిష్లో వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది అనమాట. ఎలాగైతే మనం రియల్ గోల్డ్లో కనుక పేరప్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. వెరీ 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 బ్యూటిఫుల్, వెరీ 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 నీట్. అండ్ దీనికి పెండెంట్ లేదు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇయర్ రింగ్సే హైలైట్ అయిపోతాయి అనమాట. యూ కెన్ సీ హియర్ మధ్యలో రూబీ స్టోన్ వచ్చేస్తుంది. అండ్ ఇదంతా కూడా మోసనాయిట్లో వచ్చేస్తాయి స్టోన్స్ అంతా కూడా ఇలా వచ్చేస్తాయి బుట్టలు.
సో పెండెంట్ లేకుండా సింపుల్గా ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది నెక్లెస్. సో ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఇయర్ రింగ్స్ని హైలైట్ చేసేలా చాలా చక్కగా ఉంటుంది. సేమ్ ఇక్కడ జరిగింది కూడా అదే అనమాట. మంచి నెక్ పీస్, దానికి అన్ని ఫ్లవర్ టైప్లో వచ్చేస్తుంది అండ్ ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి. ఎస్పెషల్లీ విక్టోరియన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఈ స్టోన్ ఫినిషింగ్ అనేది ఏ పాలిషింగ్లో కూడా ఇంత స్టోన్ ఫినిషింగ్ రాదు. ఓన్లీ ఎందుకు బ్లాక్ పాలిషింగ్, విక్టోరియన్ పాలిషింగ్ ఇంత హైలైట్ అవుతుంది అంటే మేబీ అది స్టోన్ ఎలివేషన్ అవ్వచ్చు. ఎందుకంటే దో అది బ్లాక్ పాలిష్ అయినా కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఈ షైనింగ్ అనేది, ఈ స్టోన్ షైనింగ్ అనేది ఈ పాలిషింగ్లోనే బాగా ఎలివేట్ అవుతుంది. అందుకే విక్టోరియన్ పాలిషింగ్ అనేది గోల్డ్లో కూడా అంత హిట్ అవుందండి. ఆ ఫినిషింగ్ మీరు ఇదే సెట్ని తీసుకెళ్ళి గోల్డ్ పాలిషింగ్లో ఇవ్వండి, ఆ లుక్ రాదు. అది దీనికే పాసిబుల్ అవుతుంది. అది విక్టోరియన్లో బ్లాక్ పాలిషింగ్కి అది పాసిబుల్. స్టోన్ ఎలివేషన్ అనేది ఈ మోజనైట్ ఎక్స్క్లూజివ్గా చెప్పాలి అంటే దీనికే పర్ఫెక్ట్ ఆప్ట్ అయినట్టుగా ఉంటాయి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2200. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కంపల్సరీగా ఈ వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.